హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు నాగులాక్స్. ఈరోజు నా స్టైల్లో అమ్మమ్మల కాలం నాటి అరటికాయ పులుసు చేసి చూపిస్తానండి. ఎప్పుడు అరటికాయ ఫ్రై, అరటికాయ ఎగురు, అరటికాయ బజ్జీనే కాకుండా అరటికాయ పులుసును కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. నేనైతే అరటికాయని వీడియోలో చూపిస్తున్నట్టుగా రౌండ్గా కోసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, ఘాటు పెట్టిన పచ్చిమిరపకాయలు, ఒక టమాటాను కూడా ముక్కలు కోసి పెట్టుకోండి. ముందే నానబెట్టిన చింతపండు. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి తాలింపులను వేయండి. ఆవాలు, జీలకర్ర, 4-5 మెంతులు, ఎండుమిర్చి. అవి వేగగానే ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి ద్వారగా ఫ్రై చేయండి. అందరూ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. మీరందరూ సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి వీడియోలు తీసి పెడతానండి. ప్లీజ్ అండి, మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. వీడియో చూసి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడు కూరకు వచ్చేసరికి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయాయి కదండి. ఇందులోని అరటికాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసి 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు వేసి బాగా కలపండి. ఒక 2-3 నిమిషాలు మూత పెట్టి తీసేయండి. ఎందుకంటే అరటికాయ ముక్కలు బాగా మగ్గనవసరం లేదండి. బాగా మగ్గితే పులుసు ఉడికేటప్పటికి ముక్కలన్నీ పేస్ట్ లాగా అయిపోతాయి. కాబట్టి 2-3 నిమిషాలు మగ్గితే సరిపోతుంది. ఇందులోనే చింతపండు పులుసు పోసి ఒక 2 టేబుల్ స్పూన్ల కారం వేసి మూత పెట్టండి. పులుసు బాగా ఉడికిపోయిన తర్వాత అందులోనే చిన్న బెల్లం ముక్క వేయండి. ఇక్కడే ఉందండి రుచి అంతా. బెల్లం ముక్క వేయడం వల్ల పులుసుకి చాలా రుచి వస్తుందండి. ఫైనల్గా కొత్తిమీర చల్లుకుంటే వేడి వేడి అరటికాయ పులుసు రెడీ అయిపోతుంది. ఇక ఆలస్యం ఎందుకండి, రైస్లోకి అరటికాయ పులుసు చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.